మూడు సీతాకోకచిలుకలు 4వ తరగతి ఇంగ్లీషు పాఠం. 3 సీతాకోకచిలుకలు ఒక తోటలో నివసించేవి. అవి మంచి మిత్రులు. వాటిలో ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి ఎరుపు రంగులో, మరొకటి పసుపు రంగులో ఉండేది. 3 సీతాకోకచిలుకలు మంచి మిత్రులు. అవి కలిసి ఆడేవి, తోటలో పూల మధ్య నర్తించేవి. ఆ సీతాకోకచిలుకలు పువ్వుల దగ్గరికి కలిసి ఎగిరిపోయి వాటినుంచి తీపితేనెని పీల్చేవి. అవి ఎప్పుడూ కలిసే ఉండేవి. ఆనందంగా, స్నేహంతో తోటలో తిరిగేవి. ఒక మధ్యాహ్నం ఎరుపు, తెలుపు, పసుపు రంగుల సీతాకోకచిలుకలు తోటలో కలిసి ఆడుకుంటూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో కమ్ముకుంది. చుట్టూ చీకటి అలుముకుంది. ఓ చల్లటి గాలి ఒక్కసారిగా వీచింది. సీతాకోకచిలుకలు ఆశ్చర్యంగా, కొంచెం భయంతో తమ రెక్కలను కొట్టుకుంటూ ఒకదానికొకటి దగ్గరగా చేరుకున్నాయి. తోటలోని పూలు, ఆకులు ఆ గాలిలో ఊగుతున్నాయి. ప్రకృతి ఒక్కసారిగా మారిపోయింది. వర్షం పడబోతుంది, మనం ఆడడం ఆపేద్దాం అని అన్నది ఎరుపు రంగు సీతాకోకచిలుక. అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ఎరుపు, తెలుపు, పసుపు రంగు సీతాకోకచిలుకలు వర్షంలో తడవడం ప్రారంభించాయి. వాటి రెక్కలు తడికావటం వల్ల ఎగరడం కష్టంగా మారింది. వెంటనే అవి ఆశ్రయం కోసం వెతకడం మొదలుపెట్టాయి. ఎక్కడైనా ఆకుల కింద, పూల మధ్య తలదాచుకునే చోటుకోసం తడుస్తూనే తిరుగుతున్నాయి. వర్షపు చినుకుల మధ్య వాటి ప్రయాణం కష్టభరితంగా మారింది. వాళ్లకు దగ్గర్లోనే ఒక పెద్ద పొద్దుతిరుగుడు పువ్వు కనిపించింది. అది సీతాకోకచిలుకలను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. పువ్వు తల తిప్పి వాటివైపు జాగ్రత్తగా చూస్తోంది. వర్షంలో తడుస్తున్న సీతాకోకచిలుకలు ఆ పొద్దుతిరుగుడు పువ్వును ఆశగా, ఆశ్చర్యంగా చూసేలా ఉన్నాయి. అది ఎటూ సహాయం చేస్తుందేమో అనే ఆశ వారి కళ్లల్లో మెరుస్తోంది. హలో, పొద్దుతిరుగుడు పువ్వా, భారీగా వర్షం కురుస్తోంది. వర్షం ఆగేవరకు మేము ఇక్కడే ఉండచ్చా? అని పొద్దుతిరుగుడు పువ్వును సీతాకోకచిలుకలు అడిగాయి. పొద్దుతిరుగుడు పువ్వు నవ్వుతూ మెల్లగా మాటలాడింది. నా ఇష్టమైన ఎరుపు మరియు పసుపు రంగుల సీతాకోకచిలుకలు, మీరు వర్షమాగే వరకు నా దగ్గరే ఉండవచ్చు. కాని తెలుపు సీతాకోకచిలుకను లోపలికి అనుమతించలేను అని అన్నది పొద్దుతిరుగుడు కొంబు. అప్పుడు సీతాకోకచిలుకలు పొద్దుతిరుగుడు పువ్వుతో ఇలా మాట్లాడాయి. మా స్నేహితుణ్ణి నిరాశతో పంపించి మేము నీ దగ్గర ఉండలేం. వర్షం గులకరాళ్లవలే సీతాకోకచిలుకల మీద పడుతోంది. అప్పుడు 3 సీతాకోకచిలుకలు ఒక తెల్లని లిల్లీ పువ్వును చూశాయి. హలో, మంచి లిల్లీ, బయట భారీ వర్షం కురుస్తోంది. నీ రేకులు విప్పి మమ్మల్ని దాచుకో అని 3 సీతాకోకచిలుకలు లిల్లీ పువ్వుని బతిమాలాడాయి. అప్పుడు లిల్లీ పువ్వు, నా ప్రియమైన తెలుపు రంగు సీతాకోకచిలుక, వర్షం ఆగే వరకు నీవు నా దగ్గర ఉండవచ్చు. కాని మిగతా ఇద్దర్నీ నేను లోపలికి అనుమతించలేను అని ఎరుపు, పసుపు సీతాకోకచిలుకలతో లిల్లీ పువ్వు అన్నది. లేదు, ప్రియమైన లిల్లీ పువ్వా, నా స్నేహితులను నిరాశపెట్టి నేనిక్కడ ఉండలేను అని లిల్లీ పువ్వుతో అన్నది తెల్లని సీతాకోకచిలుక. అప్పటికి సీతాకోకచిలుకలు పూర్తిగా తడిసిపోయాయి. వాటికి ఎగరడం చాలా కష్టంగా ఉంది. అవి ఆకాశాన్ని చూశాయి. ఆకాశం ఇంకా మేఘాలతో నిండి ఉంది. మేఘాల వెనుక నుండి సూర్యుడు సీతాకోకచిలుకలను చూస్తూ ఉన్నాడు. ఆ చిలుకల మధ్య ఉన్న ప్రేమను, పరస్పర శ్రద్ధను చూసి అతడు ఆనందపడ్డాడు. అందుచేత సూర్యుడు మేఘాలను తరిమికొట్టాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. సూర్యుని వేడివల్ల సీతాకోకచిలుకల రెక్కలు ఆరిపోయాయి. 3 సీతాకోకచిలుకలు మళ్లీ ఆనందంతో నిండిపోయాయి. అవి తోటలో పూల మధ్య సాయంత్రం వరకు నర్తించాయి. చీకటిపడి రాత్రి అయినప్పుడు 3 సీతాకోకచిలుకలు కలిసి నిద్రపోయాయి.